విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. 11,500 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్వహణను కొనసాగించనున్నారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు స్పెషల్ ప్యాకేజీ అందించాలని నిర్ణయించుకుంది సెంట్రల్ కేబినెట్. కేంద్ర కేబినెట్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించారు. అయితే ఆర్థిక ప్యాకేజీపై శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కలిసినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజ్ అందించాలని కోరారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటి వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు గత కొన్నేళ్లుగా. అయితే నష్టాల్లో ఉన్న సంస్థను పరిరక్షించేందుకు, దాన్ని ముందుకు నడిపేందుకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సంస్థకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ జరిగింది. దీనికి సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించేందుకు కావాల్సిన ఆర్థిక సాయంలో భాగంగా 11,500 కోట్ల ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించబోతున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించడం జరిగింది. రేపు దీనిపైన కేంద్ర విశాఖ మంత్రి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 2024 ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని చెప్పి విశాఖ మంత్రి కుమారస్వామి ఇప్పటికే ప్రకటించారు. అప్పటి నుంచి ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉన్న అన్ని మార్గాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం సైల్తో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటుగా గనుల కేటాయింపుకు సంబంధించిన అంశాలపైన కూడా మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇటు భూపతి శ్రీనివాసరావు కూడా దీనిపైన అనేక సార్లు కుమారస్వామితో చర్చించారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే విశాఖ మంత్రులతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించిన అంశాలపైన చర్చలు జరిపారు. సో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు తదుపరి కార్యాచరణ 1-2 రోజుల్లో విశాఖ మంత్రి కుమారస్వామి వెల్లడించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ గోపి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఆర్థిక ప్యాకేజ్ ని అధికారికంగా ప్రకటించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మీద పెద్ద ఎత్తున ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి అక్కడ స్థానికులు అయితేనేమి, తర్వాత సంస్థకు చెందినటువంటి ఉద్యోగులు అయితేనే ఉద్యమాలు చేయడం అందరినీ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కొంతమేరకు కనుక సఫలమయ్యాడని చెప్పొచ్చు. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, నష్టాల్లో వస్తుందని చెప్పేసి ఏదైతే కనుక చెప్పడం జరుగుతుందో దానికి సంబంధించి వాటిలో నుంచి బయటపడేందుకోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఏదైతే చేసిన విజ్ఞప్తి ఏదైతే ఉందో అది సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ ఆపరేషనల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చెల్లింపులు, తర్వాత ఈ నిర్వహణ కోసం అయ్యేటువంటి ఖర్చుల కోసం అని చెప్పేసి 11,500 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి రేపు సంబంధిత శాఖ మంత్రి కుమారస్వామి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. తద్వారా ఇప్పుడు ఈ ఏదైతే కనుక నష్టాల్లో నడుస్తుందని చెప్పేసి చెప్పబడుతుందో ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కొంత ఊపిరి తీసుకుందని చెప్పొచ్చు. తద్వారా మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాలు వాటన్నిటి కూడా మరి ఎక్కువగా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. వీటితో పాటు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సొంతంగా ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ మొదటి నుంచి ఉంది. దీని మీద కూడా తదుపరి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. అవి కూడా కేటాయిస్తే కనుక ఇంకా సంస్థను నష్టాల్లో కాకుండా లాభాల్లోనికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐరన్ ఓర్ కొనడం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడతా ఉందని చెప్పేసి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగులు, ఈ ఉద్యమాన్ని నడిపేటువంటి నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే కనుక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందో అదేవిధంగా ఐరన్ ఓర్ ఏవైతే గన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయించాలని చెప్పేసి ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు అయితేనేమి, ఆందోళన చేసేటువంటి ఉద్యమకారులు అయితేనేమి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఆర్థిక ప్యాకేజీతో మటుకు చాలా వరకు ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి మేలు జరిగిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.